హలో అండి అందరికీ. మీరు ఈ మధ్య కొత్త కార్ కొనాలని చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఎందుకంటే 2026 ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసింది. కానీ ఇంకా ఈ ఇయర్లో అలాగే 2027లో ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లో చాలా ఇంట్రెస్టింగ్ కార్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కొత్త ఎస్యూవీలు, కొన్ని ఫేస్ లిఫ్ట్ మోడల్స్, కొత్త ఈవీలు, మరికొన్ని 7 సీటర్స్ కార్స్ రాబోతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ కార్ కొనే వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడే కార్ కొనాలా లేక కొత్త మోడల్స్ కోసం కొంతకాలం వెయిట్ చేయాలా? ఈ వీడియోలో 2026 చివర్లో మరియు 2027లో ఎక్స్పెక్టెడ్ ఉన్న ముఖ్యమైన కార్స్ గురించి తెలుసుకుందాం. అలాగే చివర్లో ఏ కార్ కోసం వెయిట్ చేయడం నిజంగా వర్త్ అనేది కూడా నేను చెప్తాను. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిడెన్ లవర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ కారు, స్కోడా స్లావియాస్ ఫేస్ లిఫ్ట్. ఎస్యూవి ఎంత పాపులర్ అయినా కూడా సెడన్ సెగ్మెంట్లో స్లావియాకి మంచి ఫ్యాన్ బేస్ ఉందండి. 2026లో యాక్చువల్లీ అప్డేట్ రావాల్సి ఉంది, కానీ కరెంట్లీ లిస్టెడ్లో ఆగస్టు 2026కి లాంచ్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయండి. ఎస్టిమేటెడ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి సుమారు 12 నుంచి 19 లక్షల వరకు ఉండొచ్చు. కానీ ఫైనల్ ప్రైజు మరియు ఎగ్జాక్ట్ లాంచ్ డీటెయిల్స్ కంపెనీ కన్ఫర్మేషన్ పై డిపెండ్ అవుతాయి. ఫేస్ లిఫ్ట్లో ఎక్స్టీరియర్ డిజైన్, ఫీచర్స్ మరియు టెక్నాలజీలో అప్డేట్స్ రావచ్చు. మీరు ఇప్పటికే స్లావియా కొనాలని అనుకుంటుంటే నా సజెషన్ కొంచెం వెయిట్ చేసి ఫేస్ లిఫ్ట్ని చూడండి. ఎందుకంటే కొత్త మోడల్ వచ్చిన తర్వాత ఓల్డ్ మోడల్పై డిస్కౌంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వెయిట్ చేస్తే 2 ఆప్షన్స్ మన ముందుంటాయి. ఒకటి, మనకు నచ్చితే కొత్త కార్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు కావాలనుకున్న కార్ పైన డిస్కౌంట్స్ కూడా ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్ట్ అండి. ఇప్పుడు ఎస్యూవి లవర్స్ కోసం చాలా ఇంట్రెస్టింగ్ అప్డేటు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్ట్. స్కార్పియో ఎన్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో స్ట్రాంగ్ డిమాండ్ ఉన్న ఎస్యూవి. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వర్షన్లో డిజైన్ మరియు ఫీచర్స్ అప్డేట్స్ రావచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కరెంట్ లిస్టెడ్లో ఆగస్టు 2026 లాంచ్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయండి. ఎస్టిమేటెడ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 13 to 24 lakhs వరకు ఉంది. ఇవి ఎస్టిమేటెడ్ ఫిగర్స్ మాత్రమే. మీరు స్కార్పియో ఎన్ కొనాలని చూస్తుంటే ఇప్పుడు బుకింగ్ చేయకుండా ఫేస్ లిఫ్ట్ డీటెయిల్స్ చూసిన తర్వాత డిసిజన్ తీసుకుంటే బెటర్ అండి. ఎస్పెషల్లీ 15 to 25 lakhs బడ్జెట్లో ఎస్యూవి చూస్తున్న వాళ్ళు ఈ కార్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా బొలెరో. మహీంద్రా బొలెరో పేరు రూరల్ ఇండియాలో మాత్రమే కాదండి, చాలా ఏరియాలో ప్రాక్టికల్ ఎస్యూవీగా చాలా పాపులర్. 2026 అప్డేటెడ్ న్యూ జనరేషన్ బొలెరో గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. కరెంట్ లిస్టర్లో ఆగస్టు 2026 లాంచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సుమారు ప్రైస్ వచ్చేసి 10 to 12 lakhs ఎస్టిమేటెడ్ ప్రైస్ వినిపిస్తుంది. మీకు సింపుల్, రగుడ్ అండ్ లో మెయింటెనెన్స్ టైప్ వెహికల్ కావాలంటే బొలెరో చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ, రఫ్ రోడ్స్ యూజర్కి చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. మీరు బొలెరో కొనాలని ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటే కొంచెం వెయిట్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మారుతి XL6 ఫేస్ లిఫ్ట్. ఇప్పుడు ఫ్యామిలీ కార్ బయర్స్ కోసం మారుతి సుజుకి XL6 ఫేస్ లిఫ్ట్ 6 సీటర్ ఫ్యామిలీ కార్ అండి. ఇది కావాలనుకునే వాళ్ళకు XL6 ఆల్రెడీ పాపులర్ చాయిస్. 2026లో ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఎక్స్పెక్టెడ్గా ఉంది. కరెంట్ లిస్టెడ్లో అక్టోబర్ 2026 లాంచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 11 to 15 lakhs మధ్యలో ఉంది. కొత్త వర్షన్లో స్టైలింగ్ మరియు ఫీచర్స్ అప్డేట్స్ రావచ్చు. మీరు ఫ్యామిలీ కోసం కంఫర్టబుల్ 7 సీటర్ కావాలనుకుంటే ఈ కార్ని కూడా వెయిట్ అండ్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అండి.
నెక్స్ట్ వచ్చేసి కియా సైరోస్ ఈవీ అండి. ఇప్పుడు ఈవీ సెగ్మెంట్కి వస్తే కియా సైరోస్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రికల్ ఎస్యూవి సెగ్మెంట్లో ఇది ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ అండి. ఆటో కార్ ఇండియా ప్రస్తుతం సైరోస్ ఈవీని 2026 అప్కమింగ్ మోడల్గా లిస్ట్ చేస్తుంది. ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసి 14 to 18 lakhs రేంజ్లో ఉంది. మీ యూసేజ్ మోస్ట్లీ సిటీ డ్రైవింగ్ అయితే ఈవీ రన్నింగ్ కాస్ట్ కారణంగా ఈ టైప్ ఆఫ్ కార్ అట్రాక్టివ్గా ఉంటుందండి. కానీ ఈవీ కొనేటప్పుడు కొన్ని విషయాలు అయితే కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. సో మనము డైలీ రన్నింగ్ ఎంత ఉంటుంది, హైవే ట్రిప్స్ ఎక్కువ కొడతామా, సో ఇలాంటివి మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనము డిసైడ్ అవ్వాలండి. సో మీరు కాంపాక్ట్ ఈవీ కావాలంటే సైరోస్ ఈవీని డెఫినెట్లీ వాచ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి JSW జిటోర్ T2. ఇది ప్రీమియం లైఫ్ స్టైల్ ఎస్యూవి కేటగిరీలో ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ అండి. కరెంట్లీ ఆటో కార్ ఇండియన్ లిస్ట్లో 2026లో లాంచ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసి 13 lakhs వరకు ఉంటుంది. మీకు నార్మల్ ఫ్యామిలీ ఎస్యూవి కంటే ఆఫ్ రోడ్ లుక్, రగడ్ డిజైన్, అడ్వెంచర్ ఓరియంటెడ్ వెహికల్ కావాలంటే T2 ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అండి. కానీ 30 to 40 lakhs బడ్జెట్లో కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే లాంచ్ తర్వాత ప్రైస్ మరియు ఫీచర్స్ కంపేర్ చేసి మాత్రమే డిసిజన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టొయోటా న్యూ హిలాక్స్. పికప్ లవర్స్ కోసం ఇంపార్టెంట్ నేమ్ అండి ఇది. న్యూ టొయోటా హిలాక్స్ ఆల్రెడీ లైఫ్ స్టైల్ పికప్ సెగ్మెంట్లో స్ట్రాంగ్ రిప్యుటేషన్ కలిగి ఉన్న కార్ అండి. 2026 అప్డేటెడ్ న్యూ హిలాక్స్ రావచ్చని కరెంట్ ఇండస్ట్రీ ఇండికేట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లాంచింగ్ వచ్చేసి 2026లో ఉండొచ్చు అండి. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 32 to 40 lakhs రేంజ్ వరకు ఉంటుంది. అడ్వెంచర్, ట్రావెల్, అవుట్డోర్ యాక్టివిటీస్ లేదా జెన్యున్ పికప్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకు ఇది ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అవ్వచ్చు. కానీ రెగ్యులర్ సిటీ ఫ్యామిలీ యూసేజ్కి మాత్రమే అయితే ఎస్యూవి కూడా ప్రాక్టికల్గా ఉండవచ్చు. ఒకవేళ మీకు పికప్పే కావాలంటే ఒకసారి వెయిట్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి విన్ఫ్యాక్ట్ VF3. ఇప్పుడు అఫోర్డబుల్ ఈవీ సెగ్మెంట్లో ఇంట్రెస్టింగ్ నేమ్ అండి. కరెంట్ లిస్టెడ్లో VF3కి నవంబర్ 2026 ఎక్స్పెక్టెడ్ లాంచ్ ఉందండి. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 7.5 to 10 lakhs ఎస్టిమేటెడ్ ప్రైస్ రేంజ్. ఇది నిజంగా లాంచ్ అయితే అఫోర్డబుల్ ఈవీ మార్కెట్లో ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ రావచ్చండి. చిన్న సైజు, సిటీ ఫ్రెండ్లీ యూసేజ్, ఈవీ రన్నింగ్ కాస్ట్ ఇవ్వండి దీని మేజర్ అట్రాక్టివ్ పాయింట్స్. బడ్జెట్ ఈవీ కొనాలనుకున్న వాళ్ళు సో VF3 లాంచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో మీకు బెటర్గా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టొయోటా 7-seater హై రైడర్ అండి. సో ఫ్యామిలీ ఎస్యూవి బయర్స్ కోసం మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. టొయోటా 7-seater హై రైడర్ గురించి రిపోర్ట్ వస్తున్నాయి. లాస్ట్ 2026లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నిజంగా ఎక్స్పెక్టెడ్ టైం లైన్లో వస్తే 7-seater ఫ్యామిలీ ఎస్యూవి సెగ్మెంట్లో టొయోటాకి మరో ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అవుతుందండి. 7-seater టొయోటా రిలయబిలిటీ, ఎస్యూవి డిజైన్, ఫ్యామిలీ యూసేజ్ ఇవన్నీ కావాలంటే సో మనకు ఈ కార్ లాంచ్ అయ్యేంత వరకు అయితే కంపల్సరీ వెయిట్ చేసి ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కియా సెరెంటో హైబ్రిడ్. ఇప్పుడు ప్రీమియం ఎస్యూవి సెగ్మెంట్లో చాలా ఇంట్రెస్టింగ్ లాంచ్ అండి. సో ఇది వచ్చేసి September 4th, 2026 లాంచ్. సో తాజా రిపోర్ట్స్ ప్రకారం సో ఇది ఇండియాలో ఆల్మోస్ట్ ప్రైస్ రేంజ్ 40 lakhs వరకు ఉండొచ్చండి. అంటే ప్రీమియం ఫ్యామిలీ ఎస్యూవి బయర్స్కి సో చాలా బెటర్గా ఆప్షన్ అవ్వచ్చు. మీ బడ్జెట్ 40 lakhs దగ్గరలో ఉంటే డెఫినెట్లీ ఒక్కసారి వెయిట్ చేసి చూడండి. సో బెటర్గా ఉండొచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఏ కార్ కోసం వెయిట్ చేయాలి? సో మీ ప్రైస్ రేంజ్ ఒకవేళ 8 to 12 lakhs బడ్జెట్ అయితే మహేంద్ర బొలెరో కానీ, విన్ఫ్యాక్ట్ VF3 కానీ బడ్జెట్ మరియు యూసేజ్ ఆధారంగా కంపేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 12 to 20 lakhs అయితే స్కోడా స్లావియా
ఫేస్ లిఫ్ట్ కానీ కియా సియోరస్ ఈవీ కానీ, సో మీకు ఏది సూటబుల్ అవుతుందో, ఏది బెటర్గా ఉంటుందో అనేది కంపేర్ చేయండి. నెక్స్ట్ 15 to 20 lakhs అయితేనేమో స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్ట్ అండి. సో బెస్ట్ కార్ అయి ఉండొచ్చు. 25 to 40 lakhs అయితేనేమో టయోటో హిలాక్స్ కానీ అండ్ T2 కానీ, 40 lakhs ప్లస్ అయితేనేమో కియా సోరియంటో హైబ్రిడ్ కానీ. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తున్నానండి. మీకు కార్ చాలా అర్జెంట్ కావాలంటే ఇప్పుడున్న కార్లలో మంచి డిస్కౌంట్ ఉన్న కారు చూసేసి తీసుకోండి. లేదు అర్జెన్సీ లేకపోతే 2026 వరకు వెయిట్ చేస్తే చాలా బెటర్ అవ్వచ్చు. ఎందుకంటే కొత్త కార్ లాంచ్ అయినప్పుడు సో ఆ కార్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకు కంపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్ ప్రైస్ ఎంత అనేది తెలుస్తుంది. సో రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత అనేది కూడా మనకు అర్థమవుతుంది. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కస్టమర్ రివ్యూస్ కూడా వస్తాయి. సర్వీస్ నెట్వర్క్ అనేది క్లారిటీ వస్తుంది. సో లేదంటే ఎగ్జిస్టింగ్ మోడల్స్ పై డిస్కౌంట్ కూడా రావచ్చండి. సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ అర్జెంట్లీ లేకపోతే వెయిట్ చేయడం అనేది చాలా బెటరు. సో నా టాప్ 5 పికప్ ఏంది అని ఎవరన్నా అడిగితే నాది వచ్చేసి సో సింపుల్ అండ్ బెస్ట్ అనుకుంటే టాప్ 5లో ఉండేది వచ్చేసి VF3 అండి. టాప్ 4లో వచ్చేసి స్కోడా ఫేస్ లిఫ్ట్. టాప్ 3 వచ్చేసి మహేంద్ర స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్ట్ అండి. సెకండ్ వచ్చేసేమో కియా సిరియెంటో హైబ్రిడ్. సో నా నెంబర్ 1 చాయిస్ వచ్చేసి టొయోటా 7 సీటర్. సో ఫ్యామిలీ SUV బయర్స్ కోసం చాలా ఇంట్రెస్టింగ్ చాయిస్ అవ్వచ్చు. సో అయితే గుర్తుంచుకోండి, ఇవి నా కేటగిరీ బేస్డ్ పికప్స్ మాత్రమే. ఫైనల్ డిసిజన్ తీసుకునే ముందు అఫీషియల్ ప్రైజు, స్పెసిఫికేషన్స్, సేఫ్టీ రేటింగు, టెస్ట్ డ్రైవ్ మరియు ఓనర్షిప్ కాస్ట్ తప్పకుండా చెక్ చేయండి. సో మరి 2026 చివరిలో 2027లో రాబోతున్న ఈ కార్లలో మీరు ఏ కార్ కోసం వెయిట్ చేస్తున్నారు? సో తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి. కార్ కొనాలని చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.